తిరుపతి నగరంలో ఏళ్ల తరబడి చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తున్న తోపుడు బండ్ల వ్యాపారస్తులను మున్సిపల్ అధికారులు అర్ధాంతరంగా కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా తొలగిస్తున్న తీరును నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద తోపుడు బండ్ల వ్యాపారస్తుల వారు చేసే వ్యాపార వస్తువులు, పండ్లు, కూరగాయలు, టిఫిన్ ముందు పెట్టుకుని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కన్నా మిన్నగా వ్యవహరిస్తుందేమోనని అనుకుంటే పేదల పక్షాన ముఖ్యంగా చిరు వ్యాపారులు చిన్న చిన్న వస్తువులను పెట్టుకుని ప్రజలకు సౌకర్యవంతంగా తక్కువ ధరలకు ఇస్తున్న వారి పట్ల కూటమి నాయకులు అక్రమంగా వ్యవహరించడం, తోపుడు బండ్లను జేసీబీలతో, ట్రాక్టర్లతో బలవంతంగా తీసుకెళ్లడం సరైన విధానం కాదన్నారు. గత ప్రభుత్వంలో డబ్బులు తీసుకుని మొబైల్ క్యాంటీన్లు ఇష్టానుసారంగా పెడుతున్నారని చెప్పిన కూటమి నేతలు నేడు వారు చేస్తున్నది కూడా అదేనని విమర్శించారు. మున్సిపల్ అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కమిషన్ల కోసం కక్కుర్తి పడకుండా తోపుడు బండ్ల వ్యాపారస్తులకు 2014 పార్లమెంటు చట్టం, వీధి వర్తక వ్యాపారుల సంఘం చట్టం ప్రకారం వీరికి మున్సిపాలిటీ నుండి సర్టిఫికెట్లు ఇవ్వాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి తిరుపతిలో వీధి వ్యాపారులను తొలగించడం కనిపించలేదా అన్నారు. హిందువులు ఎక్కడ ఉన్నా హిందువులంతా మన బంధువులమని చెప్పే బీజేపీ ఎందుకు ఈ విషయాన్ని ప్రశ్నించడం లేదన్నారు. ధర్నా అనంతరం మున్సిపల్ కమిషనర్తో సిఐటియు నేతలు కందారపు మురళి, టి సుబ్రహ్మణ్యం, కె వేణుగోపాల్, ఎన్ మాధవకృష్ణ, పి బుజ్జి, పి చిన్న, తోపుడు బండ్ల సంఘం నాయకులు చర్చలు జరిపి స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో తోపుడు బండ్ల వ్యాపారాలను తొలగించడం సరైనది కాదన్నారు. కమిషనర్ బుధవారం మున్సిపల్ అధికారుల సంఘం నేతలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నేతలు రమేష్, బాల, తోపుడు బండ్ల వ్యాపారస్తుల సంఘం నేతలు సాయి, మురళి, మునిరత్నం, దాము, రామాంజులు, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, అశోక్, శోభ, మంజుల, రఘు, పవిత్ర, మాధవి తదితరులు పాల్గొన్నారు. హాకర్స్గా ఉన్నటువంటి తోపుడు బండ్ల వ్యాపారస్తులు లేదా సాధారణమైనటువంటి ప్రజలు వాళ్ళు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకొని ఎవరి పాటికి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి, వాళ్ళని స్ట్రెంథన్ చేయాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని సైతం ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా మున్సిపల్ అధికారులు దాడులకు పాల్పడడం అనేది ఏమాత్రం సమర్థనీయం కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తిరుపతి నగరంలో అటు తిరిగి ఇటు తిరిగి సామాన్యుల మీద దాడులు చేయడం అనేది సర్వసాధారణంగా మారిపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరీ పరాకాష్ఠకు చేరిపోయింది. జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ ఈ కలెక్షన్ల దందాలు మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్యుడికి తీవ్రమైనటువంటి సమస్యగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఇక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టాం. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు పోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.